నేను మిమ్మల్ని లైక్ చేయమనట్లేదు, సబ్స్క్రైబ్ చేయమనట్లేదు. ఒకే ఒకటి అడుగుతున్నా, రాబోయే ఉగాది పేరేంటి? ఇదొక్కటి మీరు కామెంట్ చేయండి. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, ఛానల్ నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్లేదు. బట్ అసలు ప్రజలకి రాబోయే ఉగాది పేరు ఏంటి, ఉగాది కొత్త సంవత్సరం పేరేంటి అనేది తెలుసా తెలీదా అనేది మేము ఆలోచిస్తున్నాం. అందుకని కామెంట్ చేయండి, లాస్ట్లో చెప్తా పేరేంటి అనేది. సో ఈ ఉగాది వేళ కొన్ని రాసులకి అద్భుతమైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి. గ్రహ గతులు అనుకూలించడం వల్ల కనీ విని ఎరగని రీతిలో కొన్ని రాసుల వారికి రాజయోగం పట్టబోతుంది. కానీ నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా. ఉగాది ఏ ఉగాది ఈసారి వచ్చే ఉగాది పేరేంటి అనేది మీరు కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్లు టార్గెట్. చూద్దాం ఎంతమంది కరెక్ట్ కామెంట్ చేస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా విదేశీ యానానికి కూడా సిద్ధమవుతున్నటువంటి కొన్ని అదృష్ట రాశుల వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్తా. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి కూడా అద్భుతమైనటువంటి కాలం మొదలవబోతుంది. కర్కాటక రాశి ముఖ్యంగా ఆర్థికంగా మీకు అసలు తిరిగే ఉండదు. గతంలో ఆగిపోయినటువంటి పనులు వేగవంతం అవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి పదోన్నతులతో పాటు ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. వ్యాపారస్తులు కొత్త కొత్త ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు, తద్వారా లాభాలు బాగా పొందుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అనుమతి పత్రాల యొక్క సమస్యలు తొలగిపోయి అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా మార్గం సుగమం అవుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా రెట్టింపయ్యే పరిస్థితుంది. మీనరాశి సంగతి చూస్తే ఈ రాశి వారికి కొత్త ఏడాది మహర్జాతకం పట్టబోతుంది. మీనరాశికి గురుగ్రహ అనుకూలత వల్ల మీరు పట్టిందల్లా బంగారమే అవబోతుంది. ముఖ్యంగా లాటరీ లేదా ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశం క్రిస్టల్ క్లియర్గా ఉంది. వృత్తిపరంగా ఉన్నత శిఖరాలని అధిరోహించే పరిస్థితుంది. ఎంఎన్సీల్లో పనిచేసే వాళ్ళకి విదేశీ ప్రాజెక్టులు కూడా దక్కబోతున్నాయి. స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కారం అయ్యి పెద్ద మొత్తంలో ధనం చేతికి మీకు అందబోతుంది. మీ ఆత్మవిశ్వాసం ఈ ఏడాది మిమ్మల్ని విజేతగా నిలబెట్టబోతుంది, డౌటే లేదు. మిథున రాశి. శని ప్రభావం నుంచి వీళ్ళకి విముక్తి లభించడంతో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా అసలు ఊహించిన స్థాయికి వెళ్ళబోతున్నారు మిథున రాశి వాళ్ళు. కొత్త ఆదాయ మార్గాలు కూడా పుట్టుకురాబోతున్నాయి. వృత్తి మార్పు కోసం చూస్తున్న వాళ్ళకి విదేశాల నుంచి ఆకర్షణీయమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా సాంకేతిక అలాగే ప్రసార రంగాల్లో ఉన్న వారికి అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి గుర్తింపు లభించబోతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పాత మొండి బకాయిలు వసూలయ్యి మీ ధన నిల్వలు కూడా పెరుగుతాయి. సింహరాశి వారి పరిస్థితి చూస్తే వారు ఈ ఉగాది నుంచి ప్రపంచాన్ని ఏలే స్థాయికి చేరుకుంటారు, అందులో డౌటే లేదు. మీ రాశి జాతకం ప్రకారం రాజకీయ వ్యాపార రంగాల్లో ఉన్న వారికి తిరుగులేనటువంటి విజయం లభించబోతోంది. విదేశీ వ్యాపారాల ద్వారా విపరీతమైనటువంటి లాభాలు కూడా వీరు గడించబోతున్నారు. విదేశీ పర్యటనలు మీకు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల యొక్క మద్దతు లభించి కీలక బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. ధన ప్రవాహం పెరగడం వల్ల విలాసవంతమైనటువంటి వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉంది. తులారాశి వాళ్ళ పరిస్థితి చూస్తే వారికి ఐశ్వర్య యోగం పట్టిందని చెప్తాను నేనైతే. మీ రాశి యొక్క అధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు. సొంత ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనేటువంటి మీ కళ ఏదైతే ఉందో అది కూడా నిజం అవబోతుంది. ఉద్యోగం రీత్యా విదేశాలకు వెళ్ళడానికి కూడా ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం. వ్యాపారంలో రెట్టింపు లాభాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. న్యాయపరమైనటువంటి చిక్కులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏడాది సాగిపోతుంది, డౌటే లేదు. కుంభరాశి వారి పరిస్థితి చూస్తే ఈ ఏడాది వారికి అదృష్టం చాలా గట్టిగా రాబోతోంది. మంచి అదృష్టం అన్నమాట. గ్రహాల సంచారం వల్ల మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలగబోతోంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవారికి విదేశీ మారక ద్రవ్యం రూపంలో లాభాలు అందుతాయి. ఉద్యోగంలో అంతర్జాతీయ ప్రాజెక్టుల వల్ల మీ హోదా కూడా పెరగబోతోంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా మీకు కలిసి వస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి మీ ఎదుగుదలకి ఇదంతా కూడా తోడ్పడబోతుంది. ఆర్థిక స్థిరత్వం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మీ రాశికి సంబంధించినటువంటి అనేక పరిహారాల గురించి నాకు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి. సో ఏ ఉగాది రాబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి.